ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈ రోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ కి ఉపయోగపడే మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి మాట్లాడుకుందాం. దానిలోని భాగంగా ఫిజిక్స్ లో ఈ రోజు డిస్కషన్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. నీటిపై తేలియాడే నూనె రంగును కలిగి ఉన్నట్లు కనిపించున్నది. నీటిపై తేలియాడే నూనె రంగును కలిగి ఉన్నట్లు కనిపించున్నది ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? కాంతి వ్యతికరణం. కాంతి వ్యతికరణం. అస్టిగ్మాటిజం దృష్టి లోపాన్ని నివారించడానికి ఉపయోగపడేది ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? స్తూపాకార కటకం. కాంతి సంవత్సరం దీనికి సంబంధించినది. కాంతి సంవత్సరం దీనికి సంబంధించినది. దూరము. నీటిలోని గాలి బుడగ ఏ రకంగా పనిచేస్తుంది అని అడుగుతున్నాడు. నీటిలోని గాలి బుడగ ఏ రకంగా పనిచేస్తుంది? పుటాకార కటకం. ఏంటిది? పుటాకార కటకం. మోటార్ వాహనం వెనుక భాగాన్ని చూడడానికి ఉపయోగించే అద్దం ఏమిటి అని అడుగుతున్నాడు. మోటార్ వాహనం వెనుక భాగాన్ని చూడడానికి ఉపయోగించే అద్దం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? కుంభాకార దర్పణం. కాంతి యొక్క మొదటి ఫోటాన్లు ఉత్పత్తి అయిన తరువాత కాంతి విస్తరించడానికి కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటి? ప్రేరిత ఉద్గారము. కాంతి వేగాన్ని తొలిసారిగా కొలిచిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? రోమర్. ప్రాథమిక రంగులు ఏమిటి అని అడుగుతున్నాడు. ప్రాథమిక రంగులు ఏమిటి? ఆర్జిబి. రెడ్, గ్రీన్, బ్లూ, నీలం. ఓకే. కాంతి సంవత్సరం అనగా దూరమును కొలిచే ఒక ప్రమాణం. ఆప్టికల్ ఫైబర్లను ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి అని అడుగుతున్నాడు. ఆప్టికల్ ఫైబర్లు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి అని అడుగుతున్నాడు. ఏంటిది? సంపూర్ణ అంతర పరావర్తనం. సంపూర్ణ అంతర పరావర్తనం అని అంటారు. లేకపోతే అంతర్గత ప్రతిబింబం అని కూడా అంటాం. ఏంటిది? అంతర్గత. వానజల్లు పడినప్పుడు ఇంద్రధనుసు కనపడే విధానం ఏమిటి అని అడుగుతున్నాడు. విధానం ఏమిటి అంటున్నాడు. సూర్యునికి వ్యతిరేకంగా. ఏంటిది? సూర్యుని వ్యతిరేకంగా. ఒక సమతల దర్పణం వైపు 10 సెంటీమీటర్ల పర్ సెకండ్ వేగంతో కదిలితే ప్రతిబింబం నీ వైపు ఎంత వేగంతో వస్తుంది అని అడుగుతున్నాడు. ఎంత? 20 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో మన వైపు వస్తుంది. గాలి నుండి గాజుకు కాంతి తరంగాలు ప్రసరింపజేసినప్పుడు ప్రభావితమయ్యే చలరాశులు ఏమిటి అని అడుగుతున్నాడు. ఏమిటి? తరంగ దైర్ఘ్యం, వేగం. 14వ బిట్ చూద్దాం. కాంతి విద్యుత్ ఫలితంలో అవరోధ పొటెన్షియల్ పరిమాణం దీనితో పెరుగుతుంది అని అడుగుతున్నాడు. దేనిది? దీనితో పెరుగుతుంది. దీనితో పతన వికిరణ పౌనపున్యం పెరగడం వల్ల. ఏంటిది? పతన వికిరణ పౌనపున్యం పెరగడం వలన. విచలనములో కోణం తక్కువగా ఉండేది ఏ రంగుకు అని అడుగుతున్నాడు. ఏ రంగుకు? ఎరుపు రంగు. కోణం తక్కువగా ఉండేది ఏ రంగుకు? ఎరుపు రంగు. ఒక ఎరుపు అద్దంలో నుండి పుస్తకపు అట్టను చూసినప్పుడు అది ఎరుపుగా కనిపిస్తే వాస్తవానికి దాని రంగు ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? ఎరుపు లేదా తెలుపు రంగు అవ్వచ్చు. ఫోటో విద్యుత్ ఘాటంలో జరిగే మార్పు ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఫోటో విద్యుత్ ఘాటంలో జరిగే మార్పు కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. రోదస యాత్రికుని బాహ్య రోదసి ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. ఎలా? నల్లగా కనిపిస్తుంది. 18వ బిట్ చూద్దాం. రోదసి యాత్రికునికి బాహ్య రోదసి ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. ఎలా? నల్లగా కనిపిస్తుంది. సిటీ స్కాన్ చిత్రాలను తీసేందుకు ఉపయోగించే కిరణాలు ఏవి అని అడుగుతున్నాడు. ఏంటివి? ఎక్స్ కిరణాలు. కెమెరాలో మానవ నేత్రపటలం వలె పనిచేసే భాగం ఏది? ఏంటిది? ఫిల్మ్. టెలిస్కోప్ ద్వారా దూరపు వస్తువులను ఎలా కనిపిస్తాయి? ఎలా కనిపిస్తాయి? దగ్గరగా కనిపిస్తాయి. కాంతి విస్తరణను అధ్యయనం చేసే సాధనం ఏది? కాంతి విస్తరణ అధ్యయనం చేసే సాధనం ఏది అని అడుగుతున్నాడు. స్పెక్ట్రోమీటర్. ఖగోళ దూరాన్ని కొలిచే ప్రమాణం ఏది? ఖగోళ దూరాన్ని కొలిచే ప్రమాణం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? లైట్ ఇయర్. ఏంటిది? ఆస్ట్రానమికల్ దూరాన్ని కొలిచే యూనిట్ లైట్ ఇయర్. ఆస్ట్రానమికల్ దూరాన్ని కొలిచే యూనిట్ లైట్ ఇయర్. గాజు ద్వారా తక్కువ వేగంతో ప్రయాణించే కాంతి రంగు ఏది? గాజు ద్వారా తక్కువ వేగంతో ప్రయాణించే
కాంతి రంగు ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? నీలలోహితం. నెక్స్ట్ బిట్ చూద్దాం. దంతవైద్యుడు ఉపయోగించే అద్దం ఏమిటి? దంతవైద్యుడు ఉపయోగించే అద్దం పుటాకార అద్దం. ఎరుపు, ఆకుపచ్చం, నీలం కాంతి రంగులను సమాన పాళంలో కలిపితే వచ్చే రంగు ఏమిటి? తెలుపు. గాలిలో కాంతి వేగం అత్యధికంగా ఏ రంగుకు ఉంటుంది అని అడుగుతున్నాడు? ఎరుపు రంగుకు. డెసిబెల్ దేని యొక్క కొలమానం అని అడుగుతున్నాడు. ఏంటిది? ధ్వని పరిమాణము. ధ్వని తరంగాలు దేనికి ఉదాహరణ? ధ్వని తరంగాలు దేనికి ఉదాహరణ? అనుదైర్ఘ్య తరంగాలు. దేని సహాయంతో ధ్వని తీవ్రత స్థాయిని కొలవవచ్చు అని అడుగుతున్నాడు. దేని సహాయంతో? బెల్. డాక్టర్ స్టెథోస్కోప్ శబ్దం పెద్దదిగా వినపడడానికి గల కారణం ఏమిటి? శబ్ద పరావర్తనం. డెసిబెల్ దీని ప్రమాణము. దేని ప్రమాణము? శబ్దము. సోనోగ్రఫీలో వాడబడు తరంగాలు ఏవి? సోనోగ్రఫీలో వాడబడు తరంగాలు ఏవి అని అడుగుతున్నాడు. అల్ట్రాసోనిక్ తరంగాలు వాడతారు. నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ? దేనికి? తిర్యక్ అలలకు ఉదాహరణ. ధ్వని దేని గుండా వేగంగా ప్రయాణిస్తుంది అని అడుగుతున్నాడు. ధ్వని దేని గుండా వేగంగా ప్రయాణిస్తుంది? దేని గుండా? ఘన పదార్థాల గుండా. ఒక యానకం ధ్వని తరంగాన్ని దేని ద్వారా ప్రసారం చేస్తుంది అని అడుగుతున్నాడు. ఒక యానకం ధ్వని తరంగాన్ని దేని ద్వారా ప్రసారం చేస్తుంది అని అడుగుతున్నాడు. ఏంటిది? సాంద్రత. పౌనపున్యం మాడ్యులేషన్లో వాహక తరంగ పౌనపున్యమును దేనికి అనుగుణంగా మారుస్తారు అని అడుగుతున్నాడు. దేనికి అనుగుణంగా? సంకేత తరంగం. ఏంటిది? సంకేత తరంగ తక్షణ కంపన పరిమితికి అనుగుణంగా మారుస్తారు. రాడార్లో ఉపయోగించే విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏవి? రాడార్లో ఉపయోగించే విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏవి అని అడుగుతున్నాడు. ఏంటివి? రేడియో తరంగాలు. రేడియో తరంగాలు. సోనిక్ విమానాలు ఏ వేగంతో ఎగురుతాయి అని అడుగుతున్నాడు. ఏ వేగంతో? శబ్ద వేగం కంటే ఎక్కువ వేగంతో ఎగురుతాయి. విద్యుత్ అయస్కాంత తరంగాలు దేనిని రవాణా చేస్తాయి అని అడుగుతున్నాడు. దేన్ని? శక్తిని. గాలిలో శబ్ద తరంగాలు ఎలాంటివి? గాలిలో శబ్ద తరంగాలు అనుదైర్ఘ్య తరంగాల వంటివి. గాలిలో శబ్ద వేగం దేనివల్ల మార్పు చెందదు? దేనివల్ల మార్పు చెందదు? వాతావరణ పీడనం వల్ల. వస్తువు యొక్క 3 డైమెన్షనల్ ప్రతిబింబాలను రికార్డు చేసే టెక్నిక్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఏమిటి? హలోగ్రఫీ. నగరాలలో సురక్షిత ధ్వనికి WHO నిర్ణయించిన స్థాయి ఏమిటి? నగరాలలో సురక్షిత ధ్వనికి WHO నిర్ణయించిన స్థాయి ఏంటిది అంటే 45 డెసిబిల్స్. ధ్వని వేగాన్ని కొలిచే సాధనం. ధ్వని వేగానికి కొలిచే సాధనం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? ఆడియోమీటర్. ధ్వని నాణ్యత ఆధారపడి ఉండేది దేనిపైన అని అడుగుతున్నాడు. ధ్వని నాణ్యత ఆధారపడి దేనిపైన ఉంటుందంటే తరంగ దైర్ఘ్యం. సోనిక్ బూమ్ దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. సోనిక్ బూమ్ దేనికి సంబంధించి అంటే సూపర్ సోనిక్ డెంటింగ్ అంటారు. ఏంటిది? సూపర్ సోనిక్ డెంటింగ్. సూపర్ సౌండ్ స్పీడ్ అనబడింది. సూపర్ సోనిక్ డెంటింగ్. సంగీత స్వరం యొక్క అభిలక్షణ. ఏంటిది? అభిలక్షణ కానిది ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? తరంగ దైర్ఘ్యం. మానవులు వినదగిన శబ్ద తరంగాల అవధి ఎంత అని అడుగుతున్నాడు. కిలోహెర్ట్జ్ లో మానవుల వినదగిన శబ్ద తరంగాల అవధి ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 0.02 to 20 కిలోహెర్ట్జ్. బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ తరంగాల ప్రసారానికి యానకం అవసరం అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి. ఓకే, ఇప్పటి వరకు నేను 50 బిట్లు చెప్పడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.